ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ విచారణ కొనసాగుతోంది. 6 గంటలకు పైగా భార్గవ్ ని సిట్ ప్రశ్నిస్తోంది. అతని నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తోంది. లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించిన రాజ్ కేస్ రెడ్డి పాత్రపై రజత్ భార్గవ్ ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అలాగే లిక్కర్ ధరలు, కొత్త బ్రాండ్లకు అనుమతులపై ఆరా తీశారు. అయితే సిట్ సంధించిన పలు ప్రశ్నలకు భార్గవ్ సమాధానం దాటవేస్తున్నట్లు సమాచారం. ఇక లిక్కర్ స్కామ్ లో రేపు విజయసాయిరెడ్డిని సిట్ ప్రశ్నించనుంది. ఇప్పటికే అతనికి నోటీసులు జారీ చేసింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ విచారణ కొనసాగుతోంది. 6 గంటలకు పైగా భార్గవ్ ని సిట్ ప్రశ్నిస్తోంది. అతని నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తోంది. లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించిన రాజ్ కేస్ రెడ్డి పాత్రపై రజత్ భార్గవ్ ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అలాగే లిక్కర్ ధరలు, కొత్త బ్రాండ్లకు అనుమతులపై ఆరా తీశారు. అయితే సిట్ సంధించిన పలు ప్రశ్నలకు భార్గవ్ సమాధానం దాటవేస్తున్నట్లు సమాచారం. ఇక లిక్కర్ స్కామ్ లో రేపు విజయసాయిరెడ్డిని సిట్ ప్రశ్నించనుంది. ఇప్పటికే అతనికి నోటీసులు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ విచారణ కొనసాగుతోంది. 6 గంటలకు పైగా అతన్ని సిట్ ప్రశ్నిస్తూ ఉంది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ విచారణ అయితే కొనసాగుతుంది. 6 గంటల నుంచి కూడా సిట్ అధికారులు అయితే రజత్ భార్గవ్ ని విచారిస్తున్నారు. ప్రధానంగా ఈ కేసులో A1 గా ఉన్నటువంటి రాజ్ కేస్ రెడ్డి పాత్రకి సంబంధించి కూడా రజత్ భార్గవ్ నుంచి కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే ఆధారంగా అయితే కొన్ని కీలక ప్రశ్నలను కూడా సంధిస్తున్నారు. ఈ ప్రధాన ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో అటు రాజ్ కేస్ రెడ్డి, అతని టీం ఎవరైతే ఉన్నారో కేసులో నిందితులుగా వాళ్ళందరూ కూడా అబ్కారీ శాఖలో అన్ని విభాగాల్లో కూడా తమ ఆధిపత్యాన్ని కూడా చూపించి అన్ని రకాల వ్యవహారాలు కూడా చక్కబెట్టిన ఆ శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి రజత్ భార్గవ్ గా ఉన్న మీరు ఎందుకు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదనే అంశాలకు సంబంధించి అయితే అనేక ప్రశ్నలను కూడా సిట్ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఇక వాటికి రజత్ భార్గవ్ దగ్గర నుంచి సరైన సమాధానాలు అయితే రావట్లేదని అయితే మనకు సమాచారం కూడా అందుతుంది. లిక్కర్ ధరలతో పాటు కొత్త బ్రాండ్లకు ఇచ్చిన అనుమతుల మీద కూడా ఏ విధంగా ముందుకు వెళ్లారు, దాన్ని ఏ ప్రొసీజర్ ప్రకారం ఏ ప్రాతిపదికన ఇవన్నీ కూడా అనుమతులు ఇవ్వడం జరిగే అంశాన్ని కూడా ప్రధానంగా ప్రశ్నించారు. దీంతో పాటు పెద్దల పాత్ర, కీలక వ్యక్తుల పాత్ర ఉందనేది ఇప్పటికే సిట్ కూడా గుర్తించిన నేపథ్యంలో వాళ్ళ ఒత్తిడి ఏమన్నా ఉందా ఈ కేసుకు సంబంధించి, మీరు ఎక్కడ ఎవరిని నిందితులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదనే దాని మీద కూడా ప్రశ్నించారు. ఈ స్కామ్ లో రజత్ భార్గవ విచారణ ద్వారా తుది దశకు ఈ కేసును తీసుకెళ్లే ఆలోచనలో సిట్ అధికారులు కూడా ఉన్నారు. పూర్తి స్థాయిలో రజత్ భార్గవ్ ఇచ్చిన సమాచారంతో ఇప్పటికే సేకరించిన ఆధారాలను కూడా క్రోడీకరించి పూర్తి స్థాయిలో ఒక కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ లో కీలక అంశాలను కూడా పొందుపరిచే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. రజత్ భార్గవ్ ఇవాళ కనుక పూర్తి స్థాయిలో విచారణకు సహకరించకపోతే ఆయన్ని మరొకసారి నోటీస్ ఇచ్చి విచారణ పిలుస్తారా, లేకపోతే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనేది కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఇంకా 6 గంటల సమయం దాటినా కూడా ఆయన ఇంకా సిట్ కార్యాలయంలోనే ఉన్న నేపథ్యంలో ఆయన వస్తారా, లేకపోతే మరోసారి నోటీస్ ఇచ్చి రమ్మని చెప్తారా, లేకపోతే అరెస్ట్ చేస్తారా అనే చర్చ అయితే జరుగుతాం. శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.